చెపాక్ స్టేడియంలో సీఎస్కే టీం కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఓడిపోయిన టీం ఈ మ్యాచ్లో మాత్రం బోని కొట్టారు. డీసీ టీంను 23 పరుగుల తేడాతో డిఫీట్ చేశారు. సో విజయం అయితే ఖచ్చితంగా సీఎస్కే టీంకు చాలా పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి అంత మంచి రికార్డు లేదు. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా యాజ్ ఎ కెప్టెన్గా చూసుకుంటే లాస్ట్ 6 మ్యాచ్లో విజయాలు లేవు. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే వాళ్ళు ఈ లూజింగ్ స్ట్రీక్ ఎండ్ కార్డు వేశారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్తో ఢిల్లీ టీంను ఓడించారు. ఈ మ్యాచ్లో సీఎస్కే టీం గెలిచిందంటే నెంబర్ 1 రీజన్ సంజు శాంసన్ బ్యాటింగ్. అసలు ఫస్ట్ 3 మ్యాచ్లు అతను ఫెయిల్ అయిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు. వరల్డ్ కప్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన చేట ఐపీఎల్ వచ్చేసరికి ఎలా అయిపోయింది అని చెప్పి సీఎస్కే ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. బట్ ఆ బాధలన్నింటికి అలాగే తన పరుగుల దాహానికి ఒకే ఒక మ్యాచ్లో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఏకంగా సెంచరీ కొట్టి సీఎస్కే టీంకు ఘన విజయాన్ని అందించాడు. సో సంజు శాంసన్ తన రేంజ్ బ్యాటింగ్ చేస్తే రిజల్ట్ ఎలానే ఉంటుంది. ఈజీగా మ్యాచ్ గెలిచే సీఎస్కే టీం. మిగిలిన తన సెంచరీ కొట్టిన తర్వాత ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా కనిపించాడు. బౌలర్స్కి చాలా మంచి సలహాలు ఇచ్చాడు. సో మనం ప్రివ్యూలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే సీఎస్కే టీంకి కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళ పొజిషన్ మారిపోద్ది. అంటే టీం యొక్క కాన్ఫిడెన్స్ జయ్యని లెగిస్తుంది. ప్లాన్స్ బాగా వర్కౌట్ చేయగలుగుతారు. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో అదే జరిగింది. సంజు శాంసన్ అద్భుతంగా కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చాడు. అండ్ అది బౌలింగ్లో కూడా క్యారీ అయింది. పర్టికులర్గా ఫీల్డింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి సీఎస్కే టీందే. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ టీం ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచారు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం టాస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. పైగా ఈ మ్యాచ్లో సెకండ్ హాఫ్లో డ్యూ కూడా వచ్చింది. దీంతో బౌలర్స్కి అంత ఈజీగా ఉండదు. సో డీసీ వాళ్ళు ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచారు. ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ టీంలో చూసుకున్న కొన్ని మార్పులు చేయడం చూసాం. మీలో ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం విప్రాజన్ పక్కన పెట్టి అకిబ్ దాన్ని తీసుకొచ్చారు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే నితీష్ రాణాని పక్కన పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గస్టో శర్మని తీసుకొచ్చారు. వేరే సీఎస్కే టీం చూసుకుని ఇంపార్టెంట్ చేంజెస్ చేయడం చూసాం. డెవలపర్ బర్వీస్ తిరిగి వచ్చాడు. అండ్ ఆల్సో అఖిల్ హుసేన్ మరియు గుర్జప్నీత్ సింగ్ ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. సో ఈ మూవ్స్ అయితే సీఎస్కే టీంకు బౌలింగ్ చేసినప్పుడు బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ నిజానికి సీఎస్కే టీంకు కాన్ఫిడెన్స్ వచ్చింది మాత్రం వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడే. ఎందుకంటే సంజు శాంసన్ ఈ మ్యాచ్లో డిఫరెంట్ జోన్లో కనిపించాడు. ఆ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ షాట్లు ఆడడం చూసాం. అది కూడా అతని బ్యాటింగ్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్లాగింగ్ ఎక్కడా చేయలేదు. మెయిలీ రిస్క్ ఎక్కువ తీసుకోకుండా గ్యాప్స్ని ఫైండ్ చేయడం మీద ఫోకస్ పెట్టాడు. అంటే బౌండరీస్ ఎక్కువ కొట్టాడు. ఎట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో స్ట్రైక్ రొటేషన్ చూసుకుని అద్భుతంగా కనిపించింది. క్విక్గా సింగిల్స్ పరిగెత్తారు. బట్ ఎనివే సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్ చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు భయ్య. అసలు 18 బంతులు 15 పరుగులు చేయడం ఏంటి, అది కూడా ఒక బ్యాటింగ్ వికెట్ మీద. మెయిల్ అతను పవర్ ప్లేని కంప్లీట్లీ అండర్ యూటిలైజ్ చేస్తున్నాడు. నేను అడిగితే స్టిల్ ఆయుష్ మాత్రం ఓపెనింగ్ రావడానికి సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మీరు మిగతా టీమ్స్ని గమనించండి. పవర్ ప్లేలో ఒక చచ్చరపడి కనిపిస్తున్నాడు. లైక్ రాజస్థాన్ టీంకి వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. అండ్ పంజాబ్ టీంకి చూసుకుంటే ప్రియాంశ్ చారా కొడుతున్నాడు. వేరే ఎస్ఆర్హెచ్ లాంటి టీంకి అభిషేక్ శర్మ ఉన్నాడు. సో సీఎస్కే టీం దగ్గర కూడా సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ ఉన్నాడు. ఆయుష్ మాత్రే లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. మరి అలాంటి ప్లేయర్ని పవర్ ప్లేలో ఎందుకు బ్యాటింగ్ పంపించట్లేదు? అతను కనుక పవర్ ప్లేలో బ్యాటింగ్ వస్తే ఫీల్డ్ రెస్ట్రిక్షన్ అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటాడు. సీఎస్కే టీంకి ఇంకా గట్టి స్టార్ట్స్ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో సీఎస్కే టీం పవర్ ప్లేలో 61 పరుగులు కొట్టారు, కాదనడం లేదు. కానీ ఇందులో సంజు శాంసన్ ఒకటిగా 80% రన్స్ కొట్టాడు. 19 బాల్స్కి 45 కొట్టాడు. వేరే గైక్వాడ్ చూసుకుంటే కనీసం 100 స్ట్రైక్ రేట్తో కూడా ఆడలేకపోయాడు. సో బెటర్ సీఎస్కే టీం సంజు శాంసన్ మరియు ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరి చేత ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ కూడా చూసాం. అఫ్కోర్స్ అండర్స్టాండింగ్ అయితే కొంచెం అటు అయింది అనుకోండి. అంటే అపోనెంట్ టీంకి కొన్ని రన్అట్ ఛాన్సెస్ ఇచ్చారు. బట్ స్టిల్ వీళ్ళిద్దరు కలిసి చేసిన బ్యాటింగ్ ఏదైతే ఉందో అదే సీఎస్కే టీంకి భారీ స్కోర్ వచ్చేలా చేసింది. మెయిన్లీ పవర్ ప్లే అయిపోయిన తర్వాత వరుసగా 3 ఓవర్ల స్లంప్ చూసాం. అంటే 7 ఓవర్లు అక్షర్ పటేల్ గైక్వాడ్ అవుట్ చేశాడు. ఓవర్లో 4 రన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ 8 రన్స్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత చూసుకుంటే ముఖేష్ కుమార్ 4 రన్స్ ఇచ్చాడు. సో దీంతో ఒక్కసారిగా సీఎస్కే టీంకి రన్ రేట్ తగ్గిపోయింది. అప్పటి వరకు ఓవర్కి 10 పరుగులు చెప్పిన వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా కొంచెం స్లో అయ్యారు. ఎట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ వేసిన 10 ఓవర్లో చూసుకుంటే సీఎస్కే ఫ్యాన్స్కు హార్ట్ మౌత్లోకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఓవర్లో ఆయుష్ మాత్రకు ఒక ఛాన్స్ వచ్చింది. అండ్ నేను సంజు శాంసన్ కూడా ఒక ఛాన్స్ రావడం చూసాం. మళ్ళీ రెండు కూడా అంత కష్టమని కూడా కాదు, ఈజీగా అవుట్ చేసి ఉండొచ్చు. సో ఈ 10 ఓవర్ ఫస్ట్ బాల్కి చూసుకుంటే రాహుల్ త్రోని సరిగ్గా కలెక్ట్ చేయలేకపోయాడు. దీనివల్ల ఆయుష్ మాత్రం బతికిపోయాడు. అండ్ నేను థర్డ్ బాల్కి చూసుకుంటే సంజు శాంసన్ అవుట్ అయిపోయే ప్రమాదం. డీప్లో పాతునే సంగా ఈజీగా క్యాచ్ పట్టేస్తాడేమో అనుకున్నాం. బట్ జరగలేదు, అతనైతే డ్రాప్ చేశాడు. సో 2 మిస్డ్ ఛాన్సెస్ డీసీ టీంని బాగా దెబ్బ కొట్టాయి. ఈ రెండింటిలో ఒక్కటి తీసుకున్నా సరే మ్యాచ్ వేరేలా ఉండేది. మరి ముఖ్యంగా సంజు శాంసన్ క్యాచ్ చేసుకుంటే అప్పుడు 52 ఎంత కొట్టాడు. దీంతో టైంలో అతను అవుట్ ఉంటే ఖచ్చితంగా సీఎస్కే టీం కొంతవరకు ట్రబుల్లోకి వెళ్ళేది. మళ్ళీ ఓవర్ తర్వాత సీఎస్కే బ్యాటింగ్లో మళ్ళీ ఆ స్పార్క్ కనిపించింది. వరుసగా 4 ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. బట్ ఆ తర్వాత 5 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం భయంకరంగా కొట్టారు. ఎందుకంటే మరి సీఎస్కే బ్యాటింగ్లో చూసుకుంటే మొదటి 10 ఓవర్స్లో ఒక్క 6 కొట్టలేదు, అన్నీ కూడా బౌండరీసే. బట్ నెక్స్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం 1 కాదు 2 కాదు 7 సిక్స్లు కొట్టారు. సో 10 ఓవర్లో డీసీ టీం 2 ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవడంతో 11 పరుగులు ఇచ్చారు. అంటే నెక్స్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 72 రన్స్ ఇచ్చేశారు. బోత్ సంజు శాంసన్ మరి ఆయుష్ మాత్రే పెచ్చ కొట్టుడు కొట్టారు. సో మిడిల్ ఓవర్స్లో ఓవర్ నెంబర్ 11 నుంచి ఓవర్ నెంబర్ 15 ఈ మధ్యలోనే సీఎస్కే టీం కంబ్యాక్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు ఓవర్కి 10 కంటే ఎక్కువ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ 15 ఓవర్లు అయ్యేసరికి 160కి వెళ్ళిపోయింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. బట్ again మళ్ళీ నెక్స్ట్ ఓవర్స్లో కాస్త స్ట్రగుల్ కనిపించింది. ముఖేష్ కుమార్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు 16 ఓవర్లో. అండ్ దాని లుంగిగడి చూసుకుంటే 17 ఓవర్ మైండ్ బ్లోయింగ్ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో ఇంత సీఎస్కే టీం ఒక ఫోర్స్డ్ కాల్ తీసుకుంది. ఆయుష్ మాత్రమే రిటైర్డ్ అవుట్ చేశారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే సంజు శాంసన్ 100 కొట్టాడు. అలాగే శివం దుబే కూడా చాలా మంచి క్యామ్ ఆడాడు. 10 బాల్స్కి 20 రన్స్ కొట్టాడు. బట్ స్టిల్ సీఎస్కే టీం ఇంకా ఒక 10 రన్స్ షార్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నంత గట్టి ఫినిష్ రాలేదు వాళ్ళకి.
15 ఓవర్లు అయ్యేసరికి 160 కొట్టిన టీం ఖచ్చితంగా 230 వరకు కొడతారేమో అనుకున్నాం. కానీ లాస్ట్ 5 ఓవర్స్లో టీంకు 52 పరుగులు మాత్రం వచ్చాయి. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే సీఎస్కే టీం దగ్గర నుంచి అయితే చాలా మంచి బ్యాటింగ్ డిస్ప్లే. 212 రన్స్ కొట్టారు. మరి ముఖ్యంగా సంజు శాంసన్ మరియు ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ 68 బంతుల్లో 111 పరుగులు యాడ్ చేశారు. అండ్ దీనివల్ల సీఎస్కే టీంకి అంత పెద్ద స్కోర్ వచ్చింది. ఇన్ఫాక్ట్ సీఎస్కే టాప్ ఆర్డర్ అంత మంచిగా ఆడడం వల్ల డెవాల్ బ్రేవిస్ అవసరం కూడా పడలేదు వాళ్ళకి. బ్రేవిస్ అసలు బ్యాటింగ్కి రాలేదు. సో సీఎస్కే టీంకి టాప్ ఆర్డర్కి ఒక ఓపెనర్ సరిగ్గా సరే ఫలితం ఎలా ఉంటుంది. అయితే ఢిల్లీ బౌలింగ్ చూసుకుంటే మాత్రం పర్వాలేదు, మంచిగానే వేశారు. వాళ్ళకి సమస్య ఏంటంటే ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ముంచెక్కున్నట్టే 10 ఓవర్లో 2 ఛాన్సెస్ ఇచ్చారు. అలాగంత ముందు చూసుకుని ఆయుష్ మాత్రం ఒక రన్అట్ మిస్ చేశారు. అంటే నా తర్వాత చూసుకుంటే మిల్లర్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. సో మొత్తం ఈ మ్యాచ్లో డీసీ టీం యొక్క ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ కనిపించలేదు. వాళ్ళు కనుక తమకు వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా సీఎస్కే టీంని బిలో 200 ఆపేసేవారు. మరి ముఖ్యంగా ముఖేష్ కుమార్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో ఇనిషియల్గా ఆకిబ్ నబీదార్ కూడా పర్లేదు, బాగానే వేశాడు. 2 ఓవర్స్కి 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే అతను చివరిలో యూజ్ చేసుకోలేదు. సో ఈ మ్యాచ్లో డీసీ టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయింది టీ నటరాజన్ యొక్క బౌలింగ్. మొదటి 3 మ్యాచ్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం తన సొంత గ్రౌండ్లో కూడా సరిగ్గా వేయలేదు. 4 ఓవర్స్కి 54 పరుగులు ఇచ్చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకుని 2 ఓవర్స్కి 24 రన్స్ ఇచ్చాడు. సో ఇద్దరు మెయిన్ బౌలర్స్ ఫెయిల్ అవడమే డీసీ టీంకి కాస్త బ్యాక్ ఫైర్ అయింది. బట్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ వరస్ట్ ఫీల్డింగ్. మీల్ అక్షర్ పటేల్కి ఈజీగా మరో 2 వికెట్స్ వచ్చిండేవి. అతను కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. సో అయితే ఓటింగ్కి డీసీ టీం బౌలింగ్ మరియు బ్యాటింగ్ అంటే ఫీల్డింగ్ మీద ఎక్కువ వెయిట్ పెడతా. వాళ్ళు ఫీల్డింగ్ సరిగ్గా చేసి ఉండాల్సిందే. పైగా సీఎస్కే టీంతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ వాళ్ళు ఫీల్డింగ్ చేసినప్పుడు డ్యూ కూడా ఎక్కువగా లేదు. బట్ అయినా కానీ వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేశారు. సో డెఫినెట్లీ డీసీ టీం తమ చేతిలోకి వచ్చే మ్యాచ్ని 10 ఓవర్లో బాగా స్పాయిల్ చేసుకున్నారు. ఇక చేజ్ విషయానికి వస్తే ఒక ఫైరీ స్టార్ట్ చూసాం. 19 సంఖ్య విరిచికి పడ్డాడు. 24 బాల్స్కి 41 రన్స్ కొట్టేశాడు. అండ్ రాల్ కూడా చాలా మంచి ఫ్లోలో కనిపించాడు. 180 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. సో ఢిల్లీ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 5 ఓవర్స్కి 60 రన్స్ కొట్టేశారు. బట్ ఇప్పుడైతే సంజు శాంసన్ ఆ వికెట్ కీపింగ్ డ్యూటీకి వచ్చాడు. అప్పటి నుంచి సీఎస్కే బౌలింగ్లో మార్పు వచ్చింది భయ్య. మళ్ళీ స్టార్టింగ్లో చూసుకుంటే సీఎస్కే బౌలర్స్ ఎక్కువగా స్లాట్లో బౌలింగ్ చేశారు. అండ్ ఈ టైంలో వాళ్ళకి వికెట్ కీపర్గా కార్తిక్ శర్మ వచ్చాడు. సంజు శాంసన్ కాస్త రెస్ట్ తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే సంజు శాంసన్ వచ్చాడో బౌలర్స్కి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. మేలే 6th ఓవర్ నుంచి సీఎస్కే బౌలర్స్ యొక్క లెంత్లో మార్పు చూసాం. హార్డ్ లెంత్ వేయడం మొదలుపెట్టారు. అంటే బ్యాక్ ఆఫ్ లెంత్ మరియు షార్ట్ బాల్స్ వేయడం మొదలుపెట్టారు. అండ్ ఈ క్రమంలోనే ఖలీల్ అహ్మద్ ఒక ఇన్కమింగ్ షార్ట్ డెలివరీ వేశాడు కేఎల్ రావుల్కి. అండ్ రావుల్ కంప్లీట్లో బాల్ మీద లేట్ అయిపోయాడు. సో విధంగా సీఎస్కే టీంకి 6 ఓవర్లో ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళైతే అక్కడ కూడా డీసీ టీంని కోలుకోవలేదు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ పడింది. ఎస్పెషల్లీ జేమ్ వార్టన్ అవుట్ ఆఫ్ ది సిలబస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. నార్మల్గా వార్టన్ T20 ఫార్మాట్లో అంత మంచి మెరుగైన బౌలర్ కాదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 18 రన్స్ మాత్రం ఇవ్వడం కాదు, ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అది కూడా స్టార్టింగ్లో క్రూషియల్ సమీర్ రిచ్ వికెట్ పడగొట్టడం చూసాం. అండ్ దాని తర్వాత చూసుకుంటే డెబ్యూ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ ఫస్ట్ బాల్కి వికెట్ వచ్చింది. అది కూడా సర్ఫరాజ్గా డైవ్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ నాకైతే క్యాచ్ చూసాక పాయింట్ పొజిషన్లో జడేజాని గుర్తొచ్చాడు భయ్య. అలాంటి క్యాచ్లు ఎన్ని తీసుకున్నాడు సీఎస్కే టీంకి. అట్ ది సేమ్ టైం క్యాచ్ పట్టాక రన్నింగ్ చూసాం. ఇమ్రాన్ తాహిర్ గుర్తొచ్చాడు. సో సర్ఫరాజ్గా అయితే పాయింట్ పొజిషన్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. మళ్ళీ మనం ముందు చెప్పినట్టు 2 జట్లకి డిఫరెన్స్ ఇదే. సీఎస్కే ఫీల్డింగ్ అదిరిపోయింది ఈ మ్యాచ్లో. ఈవెన్ దో ఖలీల్ అహ్మద్ ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. నెక్స్ట్ బాల్కి 19 సంఖ్య అవుట్ అయిపోయాడు. సో అపార్ట్ ఫ్రమ్ ఈ డ్రాప్గా సీఎస్కే టీం ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. మళ్ళీ నూర్ అహ్మద్ బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరితో ఒక 6 రావడం చూసాం. అలాగే తర్వాత చివరిలో అకీల్ హుసేన్ వెనక్కి పడిపోతే క్యాచ్ పట్టుకున్నాడు. అదైతే చాలా రిస్కీ క్యాచ్. ఎందుకంటే క్యాచ్ పట్టుకున్నాక వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ కూడా అవక్ అయిపోయాడు. సో విధంగా సీఎస్కే టీం అయితే ఫీల్డింగ్లో డీసీ టీంని కంప్లీట్ అవుట్ ప్లే చేసింది. అండ్ బౌలింగ్లో చూసుకున్న ముందు చెప్పుకుంటే లెంత్ పట్టుకున్నారు. స్టార్టింగ్లో ఫుల్ లెంత్ ఎక్కువ ఇట్ చేశారో రన్స్ పోయాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళ బ్యాక్ ఆఫ్ లెంత్ వేయడం మొదలు పెట్టారో వికెట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్సో రన్ ఫ్లో కూడా తగ్గింది. సో ఢిల్లీ టీం అయితే 5 పరుగుల వ్యవధిలో వరుసగా 3 వికెట్లు కోల్పోయారు. అండ్ దాని మరో 10 పరుగుల ద్వారా చూసుకుంటే ఇంకో వికెట్ కూడా కోల్పోయారు. విచ్ మీన్స్ 61 ఫర్ 0గా ఉన్న వాళ్ళ స్కోర్ 76కి వచ్చేసరికి 4 వికెట్లు పడిపోయాయి. సో ఈ కొలాప్స్ కారణంగా డీసీ టీం కన్సాలిడేట్ స్టేజ్కి వెళ్ళింది. అండ్ మిల్లర్ మరియు స్టెప్స్ మెల్లగా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ టీం ఆ స్కోరింగ్ రేట్ ఎక్కడ కూడా పడిపోనకుండా చూసుకున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓవర్కి 10 చెప్పును కొడుతూ వచ్చారు. కానీ సమస్య ఏంటంటే సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. అంటే వాళ్ళకి సంజు శాంసన్ మరియు మాత్రమే మధ్య వచ్చినట్టు ఒక పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. డేవిడ్ మిల్లర్ 70 రన్స్ కొట్టిన తర్వాత వార్టన్ బౌలింగ్ అవుట్ అయిపోవడం చూసాం. ఎక్సలెంట్ బాల్ ఇది. అలాగే తర్వాత అశోక్ శర్మ వచ్చాడు, ఒక 2 సిక్స్లు కొట్టాడు. బడిగా అతను కూడా నూర్ అహ్మద్ బౌలింగ్ అవుట్ అయిపోవడం చూసాం. ఇక తర్వాత కంటిన్యూస్గా వికెట్లు పడుతున్నామని ఢిల్లీ టీం ఆల్అౌట్ అయిపోయింది. సో ఒక ఎండ్లో అయితే ఢిల్లీ టీంకి స్టెప్స్ చాలా వరకు పోరాడాడు. 38 బంతులు 60 పరుగులు చేశాడు. బట్ అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ నుంచి అతనికి సరైన సపోర్ట్ రాలేదు. మరొక్క బ్యాట్స్మెన్ అతను ఆడినా సరే ఈజీగా ఢిల్లీ టీం ఈ మ్యాచ్లో గెలిచేసేది. మేల్ అశోక్ శర్మ ఇంకా కాస్త సెన్సిబుల్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. అంటే గేమ్ని ఇంకా డీప్గా తీసుకెళ్లి ఫినిష్ చేసే ప్రయత్నం చేసి ఉండాల్సిందే. బట్ ఏమైనా సీఎస్కే బౌలర్స్ చాలా క్రియేట్ అవ్వాలి. ఈ మ్యాచ్లో కలిసికట్టుగా రాణించారు. మీకు ఆల్మోస్ట్ వికెట్ కాలంలో ప్రతి బాల్ కూడా వికెట్ కనిపిస్తుంది. ఒక అకీల్ హుసేన్ మాత్రం వికెట్ తీయలేకపోయాడు. కానీ మీరు మిగతా బౌలర్స్లో చూసుకుంటే జేమ్ వార్టన్ 4 ఓవర్స్కి 18 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అన్సుల్ కాంబోజ్ కూడా ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ స్పెల్ పడింది. 4 ఓవర్స్కి 35 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఇద్దరు బౌలింగ్ సీఎస్కే టీంకి చాలా కలిసి వచ్చింది. ఎప్పుడు బౌలింగ్ వచ్చినా సరే వికెట్లు తీసి పెట్టారు. అండ్ దాని వాళ్ళకి సపోర్ట్గా ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్ అలాగే నూర్ అహ్మద్ రన్స్ ఇచ్చారు కానీ ఒక వికెట్ తీశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో సీఎస్కే బౌలింగ్ కొంతవరకు ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా జేమ్ వార్టన్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో విక్టరీ ద్వారా అయితే సీఎస్కే టీం బోనే కొట్టింది. పాయింట్స్ టేబుల్లో 10వ స్థానాన్ని తప్పించుకున్నారు. 9వ స్థానానికి వెళ్ళారు. వేరేస్ డీసీ టీం చూసుకుంటే 4th ప్లేస్లో ఉన్నప్పటికీ వరుసగా 2వ పరాజయం వాళ్ళకి.
మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో క్లోజ్ మార్జిన్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో చూసుకుంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది వాళ్ళకి. అంత అనుకున్న సెలవు రాణించలేకపోయారు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీ దగ్గర ఉంది, ఎలాంటి మార్పు లేదు. వేరే పర్పుల్ క్యాప్లో చూసుకుని ఎలాంటి మార్పు లేదు. 9 వికెట్లతో బిష్ణా టాప్లో ఉన్నాడు. కానీ సెకండ్ ప్లేస్కి చూసుకుంటే మాత్రం మన్సూల్ కంబోజ్ క్లోజ్గా వచ్చాడు, 8 వికెట్లతో ఉన్నాడు. సో ఓవరాల్కి సాటర్డే రోజు అయితే 2 హై స్కోరింగ్ గేమ్స్ చూసాం. బట్ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బాల్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు, 220 పరుగుల టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ సిఎస్కే టీంకి శనివారం కలిసి వచ్చింది, కంబ్యాక్ చేశారు. 212 పరుగుల స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలిచారు. 8 రోజు అయితే 2 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. సో మనమైతే ఈ మ్యాచ్ గురించి ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.